సోమరి ఎందాక నువ్వు పడుకుందువు, ఎప్పుడు నిద్ర లేస్తావు? సోమరుడు ఏమనుకుంటాడట, లెగరా టైం అయిపోతుందా, జస్ట్ ఒక 5 minutes డిస్టర్బ్ చేయ. నేను 5 minutesలో ఏమైపోద్దిరా, 5 minutesలో ఏమైపోద్ది? ఒక 5 minutes తర్వాత కూడా అలాగ ఉంటుంది, ఫీలింగ్ ఉండదు. అలారం పెట్టుకుంటాడు, అలారం గడేస్తాడు. ఎందుకు పెట్టుకున్నారా? కడేసి మళ్ళీ అలారం గడేసి కట్టే మళ్ళీ పడుకుంటాడు, మళ్ళీ ఇస్తాడు, మళ్ళీ అలారం మళ్ళీ గడేది, మళ్ళీ అలారం గడేది. అలారం పెట్టుకోవడం ఎందుకు, కట్టేయడం ఎందుకు? ఈ 5 minutesలో నడుతున్నాను. ఏమవుద్ది 5 minutesలో? ఏమవుదు. ముందున్న బద్ధకమే మళ్ళీ ఉంటుంది, మళ్ళీ ఉన్న బద్ధకమే మళ్ళీ ఉంటుంది. నువ్వు ఎన్ని గంటలు వేసినా 5 minutesలో నీకు నిద్ర రాదు, ఆ బద్ధకమే కొనసాగుతుంది. బైబిల్ అందే నీ సోమర్తనానికి మరో కారణం ఏంటో చెప్పినా, ఎక్కువ నిద్రపోవడానికి చూస్తున్నారు, నిద్రపోవడానికే చూస్తున్నాను. సగం రోగాలు దేనివల్ల వస్తాయి చెప్పిన? నిద్ర లేకపోతే వస్తాయి. సగం రోగాలు దేనివల్ల వస్తాయి చెప్పిన? ఎక్కువ నిద్రతో వస్తాయి. బ్యాలెన్స్ ఉండాలి అంటున్నాడు దేవుడు. ఎక్కువ నిద్రపోయినా రోగాలు వచ్చేస్తాయి. 7th class టెక్స్ట్ బుక్లో చూసారా? శరీరాన్ని అలా కదపకుండా ఒక సుప్త వ్యవస్థలో మనం అలా పడుకుని ఉంటే ఈ మీద ఏమొస్తాయంట? కురుపులు వస్తాయంట. బాడీని అటు ఇటు కదపమని, అది సిమ్టమ్స్ మనకు తెలియకుండా నిద్రలేస్తాడు. ఇలా తిరగమని. అందుకే మనకు తెలియకుండా ఇలా పడుకున్నాం, ఇలా తిరుగుంటాం తెల్లవారికి. ఎందుకు నీకు తెలియకపోయింది తిరుగుతావు, దానికి తెలుసు. కదపకుండా అలాగుండు. తపస్సు చేస్తారు కొంతమంది, కూర్చుని అలాగుండు, కింద సెగ్గట్లు వచ్చేస్తాయి. కదపాలి, దేనికి ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలి. రెస్ట్ ఎక్కువైనా ప్రమాదమే, రెస్ట్ తక్కువైనా ప్రమాదమే. నిద్ర వదిలేరా దరిద్రుడు అని చెప్తుంది. ఆ నిద్ర వదిలే, ఆ నిద్రలోంచి లే, ఇంకా కొంచెం నిద్రపోదునని, ఇంకా కొంచెం కునికిదనని, ఇంకొంచేపు చేతులు ఎలా పడుకుంటారట, ఇలాగా బెల్లీ బేబీలాగా ఇలా పడుకుని తలగాడ దగ్గర కొట్టుకుని తన్నేలండి ఎలాంటి వెంటనే నిద్ర, చెవిలోని ముక్కులోని కరెంటు వేరేటే లే. మగాడు 10 గంటల వరకు పడుకుంటున్నావు, మగాడు నువ్వు. ఇంత బద్ధకంగా ఉంటున్నావు, నువ్వేం ఎరగదీసావని ఇంత రెస్ట్ తీసుకుంటున్నావు నువ్వు. నీకు రెస్ట్ తీసుకోవడానికి నీకు రైట్స్ ఏంటి అని అడుగుతున్నాను. నీకు రెస్ట్ తీసుకోవడం నీకు రైట్ ఏంటి? నేను తలిసిపోయాను కనుక రెస్ట్ తీసుకుంటున్నాను, నాకు నీకు రైట్ ఉందా? బైబిల్ అందే నీకు రెస్ట్ తీసుకోవడానికి రైట్స్ లేవు. అసహించుకుంటాను, ద్వేషిస్తాను. మరణకరమైన పాపాల్లో అసూయ ఒకటైతే, మరణకరమైన పాపాల్లో బద్ధకం ఒకటి. నెక్స్ట్, బద్ధకం వలన ఏమవుద్ది? కిందికి చెప్తున్నాడు, ఇంకా కొంచెం నిద్రపోదునని కింద చెప్తాను. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దరిద్రం వస్తుంది. బద్ధకస్తుల ఇంటికి ఏమొస్తుంది చెప్పండి? దరిద్రం వస్తుంది. ఏంటోనండి మాకు అన్ని కష్టాలు వచ్చేస్తున్నాయి అంటే, ఎందుకు వస్తే చెప్పు. ఏంటో అండి మాకు ఏది కలిసి రావట్లేదు, ఎందుకు కలిసి రావట్లేదు చెప్పు. ఏంటోనండి మాకు ఆర్థిక అభివృద్ధి లేదంటే, ఎందుకు రావట్లేదు చెప్పు. నీ బద్ధకం వల్లే నీకు అప్పులు, నీ బద్ధకం వల్లే నీకు రోగాలు, నీ బద్ధకం వల్లే నీ కుటుంబానికి దరిద్రం, నీ బద్ధకం వల్లే నీ కుటుంబానికి పీడ, నీ కుటుంబానికి దోపిడిగాడు వచ్చినట్టు దరిద్రం వస్తుంది ఇంటికి. ఆయుధురాడు అంటే కత్తిలు వేసుకుని ఒకటి మీదకి వస్తే ఎలా ఉంటుందో అలా లేమంటే అన్నం దొరకని పరిస్థితులు వస్తున్నాయి. ఆదివారం వస్తే ఒక కూర కొనలేని పరిస్థితి నీకు, ఒక పండుగ వస్తే బట్ట కొనలేని పరిస్థితి. ఎందుకు? బద్ధకం అడుగుతున్నానండి. రోజుకి 500 తెచ్చుకున్న ఇంటికి పోయి, రోజుకి 500 తెచ్చుకున్న బయటికి పోయి, రోజుకి 500 తెచ్చుకుంటే నెలకు 15,000 అవుతాయండి. రోజుకి 1000 రూపాయలు తెచ్చుకుంటే చెప్పండి 30,000 అవుతాయండి. రోజుకి 2,000 తెచ్చుకుంటే నెలకు 60,000 అవుతాయండి. నువ్వు కదిలితే ఎంతో కొంత వస్తుంది. నువ్వు కదిలేదేది? నువ్వు చేసేదేది? నువ్వు ఎక్కడైనా కష్టపడేది ఏది? నువ్వేదో పెద్ద తిరగదీసినట్టు కొంతమంది ఉంటారండి, చూసినట్టునే అదే అలా ఎక్కడికి వెళ్ళదంటే, అంటే కొంచెం డాక్టర్ గారు ఎక్కడికి వెళ్ళొద్దన్నారు, లెఫ్ట్ సైడ్ రాత్రి నొప్పుకుంది, గంజి ఎక్కువ తాగేసి ఉంటావు, గ్యాస్ ఎక్కువైపోయి ఉంటుంది, నొప్పిగుందంట, మబ్బుగా ఉందంట, ఎందుకు అలా ఉందంట చెప్పండి. బద్ధకం అంట. బద్ధకస్తులు ఏం చేయాలన్నా చెప్పిన 10 km ఏం చేయాలండి? వెళ్తావు 10 km ఆగితే కొరడే చెనకలు కొట్టాలి, ఆగితే కొట్టేయాలి. 10 km ఆగరే చచ్చిపోతావు, ఆగేవంటే నడు కొట్టాలి. వారం రోజులు ఆగకుండా పరిగెట్టించాలి, మొత్తం గాల్లోకి తేలిపోవాలి కాళ్ళు, అప్పుడు కానీ నీకు వదలదు బద్ధకం. గుర్తుపెట్టుకో. ఎక్కువ నిద్రపోతే ఏం పాడవుద్దో చెప్పనా? మన ఫిట్నెస్ కూడా పోతుంది. గుర్తుపెట్టుకో. అలా ట్యాంక్ ఇలా ఎదురుకు వచ్చేస్తుంది, చాలా చిరాకు ఉంటుందండి. నేను అంటున్నాను, మొగోళ్ళకి పొట్టలు ఉండకూడదండి. నేను సీరియస్గా చెప్తాను. పొట్టుంటే మళ్ళీ చెప్తున్నాను, పొట్టుంటే రోగాలకి నిలయం. గుర్తుపెట్టుకో. పొట్ట అవుతున్నప్పుడు తగ్గించాలి. పొట్ట రావడం ఏంట్రా, తగ్గించాలి.
పనికి తగ్గ తిండి తింటలేదు, తిండి తగ్గ పని చేయట్లేదు అని అర్థం. వాళ్ళు నీ బాడీ చెప్తుంది, రే నీకు పొట్ట వచ్చేస్తుందని చెప్తుంది. పని చేయి, పనికి తగ్గ తిండి తినండి. ఎక్కువ నిద్రపోయినా హెల్త్ పాడైపోతుంది, టైం వేస్ట్ అయిపోతుంది, నెక్స్ట్ మనీ వేస్ట్ అయిపోతుంది, నెక్స్ట్ టాలెంట్ వేస్ట్ అయిపోతుంది. ఇన్ని ఎఫెక్ట్లు ఉన్నాయి చూసారా? టైం వేస్ట్, మనీ వేస్ట్, టాలెంట్ వేస్ట్, నెక్స్ట్ హెల్త్ కూడా డిస్ట్రాయిడ్ అయిపోతుంది. బైబిల్ చెప్తుంది, జాగ్రత్త నాన్న, జాగ్రత్త నా కుమారుడా, జాగ్రత్త. నిద్రను వదులు, బద్ధకాన్ని వదులు, కష్టపడు. ఎవరితోనో చెప్పించుకునే పరిస్థితి తెచ్చుకోకు. దరిద్రుని ఇంటికి వస్తుంది, దోపిడీ వచ్చినట్టు లేమిని ఇంటికి వస్తుంది. దీనివలన నీతో పోతుందా, నీ భార్య పిల్లల్ని నీ దరిద్రం చెప్పు తినేస్తుంది. ఏదో ఒక పని చేయి మగపిల్లడుగా, ఏదో ఒక పని చేయి ఆడపిల్లగా, ఏదో ఒక పని చేయి. ఖాళీగా ఉన్న వాళ్ళు యూజ్లెస్ మూమెంట్స్ ఎక్కువైపోతాయి. ఒక రచయిత ఇలా అన్నాడు, దీని గురించి రాస్తూ రచయిత ఏమని అంటాడో తెలుసా? రక్షింపబడిన వ్యక్తిగా ఉన్న మనకి ఇది తగదు అన్నాడు. ఏంటి? బద్ధకం. రక్షణ పొందామని చెప్పుకున్న మనకి ఇది తగదు. ఎందుకంటే రక్షణ పొందిన వ్యక్తి బద్ధకంగా ఉండడం కూడా మహా పాపం. బద్ధకం కూడా పాపం అంటే బైబిల్ చెప్తుంది. బద్ధకం పాపం, సోమర్తనం పాపం, లేజినెస్ అనేది పాపమే, అది మరణకరమైన పాపమే. బైబిల్ అడుగడిగినా సెలవిస్తుంది పాపము పాపము పాపం. ఎంత పాపమో తెలుసా? ఈ జీవితాన్ని పాడు చేస్తుంది, రాబోతున్న జీవితాన్ని కూడా పాడు చేస్తుంది. రే నువ్వు బాగా దేవుని మాటలు చెప్తాడు కదరా, 2 మాటలు చెప్పరంటే చెప్తును తర్వాత చెప్తానులే అన్నాడు. చెప్పరా, తర్వాత చెప్తానులే. తర్వాత ఒక రోజు గుర్తుపెట్టుకో, చెబుదాం అనుకుంటావు, నీకు మాటలు రావు. ప్రసంగానికి వర్తమానానికి కావాల్సింది చెప్పిన వొకాబులరీ కావాలి, పదాలు ఎక్కువ తిరగాలి, పదాల కూర్పు అవసరం. ఆ పదాల కూర్పు ఎక్కువ పదాల నాలిక మీద తిరగాలంటే నువ్వు చదవాలి, మాట్లాడాలి, దాన్ని ఎక్కువ అవపోసన పట్టాలి, అప్పుడు మాట్లాడగలవు. నీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడకపోతే ఏమవుతుందో చెప్పు. ఒకరోజు మాట్లాడదాం అనుకున్నా బెబ్బె అని ఏ పిచ్చి పదాలు, సందర్భం లేని పదాలు పెట్టి అసలు ఈ పదం ఇక్కడ ఎందుకు వాడాడు కూడా అర్థం అవ్వకుండా చేస్తాను. అధ్యక్ష చేస్తున్నాడు. ఒకప్పుడు సుధాకర్ అధ్యక్ష చేసేవాడు కాదు, చేయలేడు, చక్కగా చేస్తున్నాడు, మంచిగా నడిపిస్తాడు. కొంతమంది చేస్తారు అధ్యక్షత, పిచ్చెక్కిపోతుంటుంది, ఎప్పుడు దిగిపోతాడు అనిపిస్తుంది. ఏదైనా చేయాలండి, ఏదైనా వర్క్ చేయాలి, చేయగా నా వల్ల అవ్వట్లేదు, నా వల్ల అవ్వట్లేదు అనుకో, చేతకాని పని నా వల్ల అవుతుంది, చేస్తాను, బెస్ట్ ఏంటో చూపిస్తాను. దానికి నేను లైవ్ చూస్తుంటే ఒక విషయం గుర్తొచ్చింది, మీరు అది నోట్ చేసుకోండి, నెక్స్ట్ అది రిపీట్ అవనివ్వకండి. అధ్యక్షుల వారు ఇంక్లూడింగ్ వాక్యపాఠం చదువుతున్నప్పుడు ఉత్తర ప్రత్యుత్తరాలు చెప్పకండి. ఉత్తర ప్రత్యుత్తరాలు న్యూ టెస్టిమెంటు, సాంగ్స్, కీర్తనలు తప్ప ఇంకేది బాగోదు. ఇందాక చదువుతున్నారు, యాకోబు సందర్భం ఏదో చదువుతున్నారు, కొన్ని పదాలు అక్కడ ఉంటాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు చెప్తే బాగుంటాయా? ఆ రాత్రి యాకోబు రాహేల్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళిద్దరూ నెక్స్ట్ చదివితే బాగోదు. మా పెద్ద అన్న ఒకడు ఉన్నాడులేండి, రోజు చదివించాడు. పురుషుడు ఇంట లేడు, దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు అనగానే పత్యుత్తరం, పొన్నమ్మ నాటి వరకు ఇంటికి రాడు అని సాయంత్రం చదివారండి. పిచ్చెక్కేసింది నాకు. సురేష్ గారిని తిట్టారే, ఆయన కట్టే ప్రపంచం, నువ్వు కెమెరా కట్ట కూర్చుని నువ్వు ఏం చేస్తున్నావురా చెప్పు ఆయనకి. ఇవన్నీ నేను అడుగుతున్నాను. మనం చేసే పనిలో క్వాలిటీ వస్తుందా? ఏమన్నా మిస్టేక్స్ జరుగుతున్నాయా? దీన్నే నిపుణతని డెవలప్ చేయడం అంటారు. పర్ఫెక్ట్ చేయాలండి ఏదని చేస్తే. మెసేజ్ తగ్గ సాంగ్ ఉండాలి, సాంగ్ తగ్గ మ్యూజిక్ ఉండాలి, సాంగ్ తగ్గ అధ్యక్షత ఉండాలి, దీనికి తగ్గ నడిపింపు ఉండాలి, ఆల్టర్ కాల్ ఉండాలి. ఇవన్నీ ఎప్పుడైతే సంఘంలో అలా మెజారిటీగా అలా బ్యాలెన్స్డ్గా నడుస్తాయో సంఘం ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో తెలుసా? అదిరిపోతుంది.